రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఒకవైపు గోవా గవర్నర్ పోస్పట్టి అశోక్ గజపతిరాజు మా సొంత ఆస్తి అంటూ కూడా మరోవైపు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా లేదు అది ప్రభుత్వం మాకు ఇచ్చింది, అది అంతా పూర్తిగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వ అనుమతులతోనే మేమైతే నిర్మాణం చేపట్టామంటూ కూడా మరోవైపు చెప్తా ఉన్నారు. దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా ఎర్రచేరు అంటూ కూడా మరోవైపు చెప్పుకోసిన పరిస్థితి కనిపించింది. అసలు దీన్ని అసలు ఏం జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సుదీర్ఘంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి బీసెట్టి బాబుజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్లో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం ఒకవైపు పోస్పట్టి అశోక్ గజపతిరాజు గారు మాది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అదేవిధంగా ఒకవైపు వైసీపీ శ్రేణులంతా కూడా అది ప్రభుత్వ స్థలమే, ప్రభుత్వ అనుమతులతోనే పూర్తి స్థలం ఏవైతే నిర్మాణం చేపట్టాం, దీన్ని 30 సంవత్సరాలు ఈజీ తీసుకున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి ఏంటి? అసలు ఈ ఒక్క అంశాన్ని బట్టే మనకి రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రెవెన్యూ యంత్రాంగంలో జరుగుతున్నటువంటి అవకతవకలు లీళ్ళకి ఇది ఒక నిదర్శనం. సర్వే నెంబర్ 569 4 ఎకరాల 73 సెంట్లు ఉంది. అది నాది భూమి. నా భూమిని అక్రమంగా మార్పిడి చేసి వైకాపా కార్యాలయం కట్టారు. నా భూమిని నాకు ఇప్పించండి అని అశోక్ గజపతిరాజు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరోవైపు వైకాపా నాయకులు ఏం చెప్తున్నారు, మేము చాలా నిబద్ధతగా ప్రభుత్వాన్ని అడిగాం, ప్రభుత్వం మాకు 33 సంవత్సరాలు నెలకు రూపాయి చొప్పున లీజుకి ఇచ్చింది, అది ప్రైవేటు భూమి కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి అది మాకు ఇచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అశోక్ గజపతిరాజు చెప్తున్నారు ప్రభుత్వ భూమి కాదు నా భూమి అని చెప్తున్నారు. ఈలోగా మేము లోక్సత్తా నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, ఇది వాస్తవం తేల్చండి జిల్లా మంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అని. వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అయ్యి ఇది ఒక తహసీల్దార్ చేసిన అక్రమం కాబట్టి ఈ రకంగా జరిగింది, దీన్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నాను అన్నారు. నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాను, ఎలా కాదు ఇది వాస్తవాలు తేలాలంటే రెవెన్యూ యంత్రాంగంలో ఎవరైతే పొరపాట్లు చేశారో అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టండి. ఆ పెట్టకపోతే వాళ్ళు రేపు గంట స్తంభం, లేకపోతే పెద్ద చెరువు, లేకపోతే మూళ్ళంతర్లు, కోట అన్నీ కూడా రాసి ఇచ్చేస్తారు. అంతపటి గనులు ఉన్నారు రెవెన్యూలో. మంచి వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారో, దుర్మార్గులు రాజకీయ పార్టీల అంటకాగుతూ బతుకుతున్న వాళ్ళ సంఖ్య అదే స్థాయిలో ఉంది. మరొక వైపు రెవెన్యూలో జరిగిన అవకతవకలకు సామాన్యులు బలైపోతున్నారు. ఉదాహరణకి ఎవరో భూమిని ఇంకొకటి పేరుని రాయడం, అయ్యా భూమి నాది, నేను భూమి మీద ఉన్నాను, ఆయన పేరు ఎందుకు రాశారంటే ఆయన తీసుకురండి అని అంటున్నారు. ఆడెందుకు వస్తాడు? తప్పు చేసింది ఎవరు? విఆర్ఓ, లేకపోతే ఎంఆర్ఓ, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం. వీళ్ళు చేసిన తప్పుకు ఎవడు బలవుతాడు? ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి పెద్దవాళ్ళ దగ్గర వచ్చింది. ఒకవైపు గోవా గవర్నరు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి, మరొక వైపు మధ్య శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో కీలకమైన నేత. ఇప్పుడు ఇక్కడ మంత్రి, జిల్లా కలెక్టరు, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి వాస్తవాలు చెప్పాలి. ఇది అశోక్ గజపతిరాజు పొరపడ్డారు అయితే అశోక్ గారి పొరపాటు, అది వాస్తవానికి అది ప్రభుత్వ భూమి కాబట్టి వాళ్ళు ఇచ్చారు అని చెప్పాలి. లేదు వాళ్ళు తప్పు చేస్తే అది తప్పుగా నమోదైంది, మీకు ఇవ్వడం అధికారులు తప్పుగా ఇచ్చారు, అశోక్ గారు చెప్పింది అని కరెక్ట్ అని చెప్పాలి. అప్పుడు అల్టిమేట్గా ఏం చేయాలి? ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగంలో ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కీలకంగా చర్యలు తీసుకోకపోతే ఇదే రాష్ట్రం అంతా జరుగుతున్నటువంటి గందరగోళం. ఎవరో అధికారంలో ఉంటే వాళ్ళు అంటకాగుతున్నారు, ఎవరు ఏం తప్పులు చేయమంటే తప్పులు చేస్తున్నారు, విపరీతమైనటువంటి లంచగొండలు తయారయ్యారు. కాబట్టి ఇది చాలా కీలకం. అందుకని మేమేమంటున్నాము, అర్జెంటుగా రెవెన్యూలో ఎవరైతే ఈ తప్పులు చేసే అధికారులు ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టండి, ఎంక్వైరీ పుటప్ చేయండి, ఇమీడియట్గా కలెక్టర్ గారు నోరు విప్పాలి దీనిపైన. రెవెన్యూ యంత్రాంగంలో కీలకం జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి. రాష్ట్రం నుంచి ఎప్పుడు వస్తాయి ఆదేశాలు? ఈలోగా వాళ్ళు కోర్టుకు వెళ్తే దీని పరిణామం ఎలా ఉంటుంది? వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి అవకాశం ఉంది, కోర్టుకు వెళ్తారు వాళ్ళు. ఈలోపు ప్రభుత్వం ఏమని రికార్డులు మారిపోయింది. రికార్డులు ఎలా ట్యాంపరింగ్ జరుగుతాయి? కళ్ళు మూసుకొని ఉంటుందా ప్రభుత్వం? ట్యాంపరింగ్ జరిగితే మీరేం చర్యలు తీసుకుంటారు? ఎందుకు చర్యలు తీసుకోరు? కాబట్టి ఇది కీలకమైన అంశం. ఈ అంశాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు పెట్టాలి. మేము కూడా లోక్సత్తా నుంచి ఒక 3 మెన్ కమిటీని వేస్తున్నాం. ఆ కమిటీ ద్వారా మేము కొన్ని వివరాలు సేకరిస్తాం, వాస్తవాలు ప్రజల ముందు పెడతాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేశారా, అధికారులు తప్పు చేశారా, అశోక్ భ్రమపడ్డారా, లేకపోతే అశోక్ చెప్తుంది వాస్తవా, రెవెన్యూ వాళ్ళు తప్పు చేశారా, వాళ్ళకి తెలియకపోయినా ప్రభుత్వం తప్పుదో నడిపించి వాళ్ళ కార్యాలయంకు భూమి ఇచ్చిందో ప్రజలకు తెలియాలి. ఈ పని అధికార యంత్రాంగం చేయకపోతే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన
బాధ్యత జిల్లా మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో విజయనగరం మండల పరిధిలో ఎన్నో ఇటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో చూస్తే ఎన్నో ఇటువంటివి జరిగాయి. ప్రస్తుతం మీరు ఇప్పుడు చెప్పేటట్లు వైసీపీ కార్యాలయం అనేది కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తూ ఉన్నది. అక్కడ వైసీపీ నాయకులు అయితే అది మాది అంటే ప్రభుత్వం అయితే మాకు ఇచ్చింది, పూర్తి అనుమతులతో మేము నిర్మించామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మంత్రి కూడా ఒకటే చెప్పారు నిన్న కూడా, అది ఎర్రచెరువు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇది ఎర్రచెరువా, ఇక ఒకవైపు ప్రభుత్వ భూమే, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అశోక్ గజపతిరావుకి సంబంధించింది ఎవరిది అంటారు ఇది? అంటే ఈ ఒరిజినల్‌గా ఇది కీలకమైన అంశం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. చెరువులు, గుంటలు, బంటాలు ఏది కూడా కప్పకూడదు. అది వైలేషన్ ఆఫ్ రూలు. అంతే అశోక్ గజపతిరాజు కూడా ఏం చెప్పారు? రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి నా భూమిని తీసుకున్నారని చెప్పారు. ఆళ్ళేం చెప్తున్నారు? రూల్ ఆఫ్ లాని మేమేం వైలేట్ చేయలేదు. ఇగో మాకు ప్రభుత్వం ఇచ్చింది. మేము జిల్లా యంత్రాంగాన్ని అడిగాం. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆ ఎకరం మేము తీసుకున్నాం రెంట్‌కి అని చెప్తున్నారు. ఈరోజు మనం క్లియర్‌గా దీని మీద మనం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అన్నీ తప్పులు జరిగాయి. ఒకటి, చెరువుని కబ్జా చేయకూడదు. చెరువునేమని రికార్డులు బదలాయింపు జరగకూడదు. చెరువుని ఎవరికి ఇవ్వకూడదు. అదొక పార్శ్వం. రెండు, అసలు ఇది అశోక్ గజపతిరాజుదా కాదా? అశోక్ గజపతిరాజు అభియోగం చెప్తున్నారు కదా నాది అని. ఆయన క్లియర్గా చెప్తున్నారు. సర్వే నెంబరు 4 ఎకరాలు 75 సెంట్లు, ఇందులో ఎకరం నాది తీసుకున్నారు, ఆ భూమి నాది అంటున్నారు. వీళ్ళేమంటున్నారు? మీది కాదు ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు మంత్రి ఏం చెప్తున్నాడు? ప్రభుత్వం ట్యాంపరింగ్ జరిగింది రికార్డులు అని ఈయన చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిలో ఎవరు దీన్ని జడ్జి చేస్తారు? అందుకని దీన్ని పెద్దది చేయకుండా వాస్తవంగా పొరపాటు ఎక్కడ జరిగింది, అశోక్ గారు చెప్పింది వాస్తవా చెప్పేయండి, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిందా వాస్తవం చెప్పండి, లేదా అధికారుల వల్లే తప్పు జరిగింది వీళ్ళిద్దరూ అపార్థం చేసుకున్నారు అనుకుంటే దాన్ని బయటపెట్టండి. అప్పుడు వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు అధికారులు తప్పు చేశారు అని అనుకోండి వాళ్ళ మీద, అందుకని క్రిమినల్ కేసు పెట్టమంటున్నాం. క్రిమినల్ కేసు పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. లేకపోతే ఎవరి భూములు ఎవరికి ఇచ్చేస్తారు, ఎవరు రాసేస్తారు? ఈ ఉద్యోగస్తులు ఇదే పనా ఇది? ఎంతమంది ఆవేదన చెందుతున్నారు? ఇప్పటికే జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,996 చెరువులు ఉన్నటువంటి జిల్లా విజయనగరం జిల్లా ఒకటే. హైయెస్ట్ పెద్ద జిల్లా. ఈరోజు వేల చెరువులు కాదు 100 చెరువులు కనిపించలేదు జిల్లాలో. చెరువులు కబ్జా జరిగిపోయి ఇటువంటి రెవెన్యూ అధికారుల వల్లే. దీని మీద ఎవరు మాట్లాడట్లేదు. పాపం చెరువుల పరిరక్షణ సమితి వాళ్ళు చాలా గోల్ చేస్తుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆ చెరువుల పరిరక్షణ మీద కాస్త కోస్తో దృష్టి సాధించారు. ఈరోజు మంత్రులకు ఆ బాధ్యత ఉంది. నగరంలో వైఎస్ఆర్సీపీ టైం అప్పుడు బోల్డ్ చెరువులు మూతపడిపోయినాయి. అంతమునుపున్న ప్రభుత్వం అప్పుడు అదే జరిగాయి. ఏ ప్రభుత్వం ఉంటే అధికారం ఎవరుంటే వాళ్ళేమో రెవెన్యూ వాళ్ళు వీళ్ళు కలిసిపోయి చేస్తున్నారు అన్నీని. ఇప్పటికే విజయనగరం నగరంలో బోల్డ్ కబ్జాలు జరుగుతున్నాయి. పట్టించుకునే నాదుడు లేడు, అడిగేవాళ్ళు లేడు, చెబితే వినేవాళ్ళు లేడు. కనీసం దీనన్నా పట్టించుకోండి, దీన్నన్నా ఒక సంకేతం ఇవ్వండి. ఇవ్వకపోతే చాలా ప్రమాదం. ఏదేమైనప్పటికీ ఇది అన్రెస్ట్ కాకూడదు. రాజకీయాల్లో పెద్ద అన్రెస్ట్ రాకూడదు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే మీరు ఈ సమకాలీన రాజకీయాలతో పాటు ఇటువంటివన్నీ కూడా ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే విఆర్ఓలో ఇటువంటి లోపం చేశారా, ఒక ఆర్ఐ లోపం చేశాడా, ఎంఆర్ఓ లోపం చేశాడా, లేదంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్లో అధికారి యంత్రాంగం లోపం చేసింది, లేదంటే డైరెక్ట్గా సీసీఎల్ నుంచి ఇటువంటి అధికారులు ఏమైనా ఇటువంటివి పూర్తిగా తీసుకుని వచ్చి ఈ విధంగా చేశారంటారా? మీ యొక్క అనుభవంతో ఏం చెప్తారు ఏంటి? నాకున్న అనుభవంతో మంత్రే చెప్పారు కదా, రెవెన్యూ వాళ్ళు పొరపాటు చేశారని. తహసీల్దార్ స్థాయి అధికారి ఇది తప్పులు చేశాడు, తప్పులు చేసి రికార్డులు ఇచ్చి చేశారని మంత్రి చెప్పారు కదా. వాస్తవా కాదా తేల్చమంటున్నాం. అది వాస్తవం. అంటే ఇప్పుడు మంత్రి తహసీల్దారు స్థాయి అధికారులు తప్పులు చేశారు, కలెక్టర్ చేయలేదు. సీసీఎల్ఏ వాళ్ళు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జిల్లా యంత్రాంగం తీసుకెళ్తేనే అవుతుందండి. ఇప్పుడు ఈరోజు మధ్య శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆయన వైకాపా నేతగా ఆయన ఏం చెప్తున్నాడు? జిల్లా నుంచే మాకు వచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము కట్టుకున్నాం, ఇదిగో మా దగ్గర ఆధారాలు అని ఆయన చెప్తున్నాడు. జిల్లా అధికారులు ఇస్తే కదా జరుగుతుంది. అదే మాట మంత్రి చెప్తున్నారు. అలా ఎందుకు చేశారన్న దాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించిన లోపల నిజంగా అశోక్ భూమినే రికార్డు మార్చేసి అలా ఇచ్చారా లేదా అన్నదే మంత్రి సమీక్షించి చెప్పమంటున్నాం మనం. లేదు ఇది నిజంగా అశోక్ భూమే, ఇక అశోక్ గారి దగ్గర ఆధారాలు ఉన్నాయి, కానీ దాన్ని తప్పుదో పట్టించారు రెవెన్యూ యంత్రాంగం అంటే చర్యలు తీసుకోండి. వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్గా క్లియర్గా చెప్తున్నారు కదా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. పిలిపించండి వాళ్ళని కూడా, పిలిపించండి. దీనికి ఒక స్పెషల్ కమిటీ వేయండి. లేకపోతే కలెక్టర్ సంస్థలో ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర కార్యాలయం కావాల్సినటువంటి ఆ వివరాలన్నీ కలిపి మున్సిపల్ ఆఫీస్ నుంచి రప్పించండి. ఇప్పటికేమంటున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటికే నోటీస్ కూడా ఇచ్చారు. బిల్డింగ్ సక్రమంగా కట్టలేదు. అక్రమ కాదు, అసలు స్థలం కోసం మాట్లాడుతున్నాం మనం. ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని ప్యాన్లు వేసారు, ఇది కాదు కదా కావాల్సింది. ఆ ల్యాండ్ ఇచ్చారా లేదా? ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత ఎంత?
ఇది మనకి ఆ డిమాండ్ అన్నది కావాలి. ఆ డిమాండ్ కావాలనుకున్నప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని దాని మీద చేయాలి. అది చేయకపోతే ప్రజల మధ్య చాలా తేడాలొచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని కోరుతున్నాం. అంటే దానికి సంబంధించి కౌన్సిల్ తీర్మానం కూడా జరిగిందని ఆ రోజు చెప్పుకొచ్చారు అది వైసీపీ. డెప్త్‌కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా చాలా లోతుకి వెళ్ళాలి. మొట్టమొదట ప్రైమసీగా ముందు మంత్రి గారు చెప్పింది ఏంటి, తహసీల్దారు ఇదంతా తప్పు చేయించాడు. తప్పుడు రికార్డుల వల్ల ఉంది. కానీ ఇది అశోక్ గారి భూమి అని అన్నారు. సరే అశోక్ గారి భూమి అని మీరు నమ్మేటట్టయితే ఇమ్మీడియేట్‌గా దాన్ని అక్కడ డిస్మెంటిల్ చేసి ఆ స్థలాన్ని అప్పచెప్పండి. ఆ స్థాయి మీకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆళ్ళు కట్టారు, కోర్టుకెళ్తారు. మరైతే తప్పు ఎక్కడ జరిగింది? న్యాయం ఎవరికి చేస్తారు? ఇది చాలా పెద్ద చర్చ ఇది. ఈ రికార్డులు ఎక్కడెక్కడ ట్యాంపరింగ్ చేయి 1Bలో మార్చారా? మున్సిపాలిటీ వాళ్ళు మార్చారా? రెవెన్యూ యంత్రాంగం మార్చిందా? జిల్లా కలెక్టర్‌కి రిపోర్ట్ ఎవరు పెట్టారు? తర్వాత పర్మిషన్‌లు వచ్చాయా లేదా? పెద్ద పెద్ద ఆఫీసులు కడుతున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా! ఫైర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా! మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా! మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కళ్ళు మూసుకు కూర్చున్నారా? మరి సిటీ ప్లానింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మంత్రి స్థానం. ఇది పెద్దల అంశం ఇది. సామాన్యుడి అంశం అయితే మీరు ఏం చేస్తారు? పొక్లెండర్ పంపించి కొట్టేస్తారు మీరు. ఇప్పుడు అక్కడేమో రాజకీయాల్లో నిన్నటి వరకు కొనసాగిన వ్యక్తులు, రేపు రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళు కీలకంగా ఉన్న వ్యక్తులు. ఇక్కడ ఒక మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం గోవా గవర్నర్. తర్వాత ఈ పరిపాలనలో అంటే విజయనగరం సామ్రాజ్యంలో ఆయన ఒక కీలకమైన వ్యక్తి, మహారాజా ఆఫ్ విజయనగరం. ఆయనకి ఒక అవగాహన ఉంది. ఆయన రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. ఆయన దగ్గర దాదాపుగా 108 కోవుళ్ళకి ఆయన ధర్మకర్త. అటువంటి వ్యక్తి ఇష్యూ. ఆయనేం తప్పు చెప్పరు కదా! ఆయన కూడా కూర్చోబెట్టి ఏం చెప్తున్నాడు? రూల్ ఆఫ్ లాని వైలేట్ చేశారని చెప్తున్నారు. ఆ మాట చిన్న విషయం కాదు. ఆ రూల్ ఆఫ్ లా వైలేట్ అయిందా లేదా అన్నది న్యాయ నిపుణులతో కూర్చోబెట్టండి. రెవెన్యూ వాళ్ళు పిలిపించండి. రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని రప్పించండి. రప్పించి తేల్చండి ఇది. ఎవరు జరిగింది? నిజంగా వైకాపా గవర్నమెంట్ వాళ్ళు మాకు ఈ స్థలం కావాలి రికార్డులు మార్చమని చెప్పారా? లేకపోతే మాకు స్థలం కావాలి అంటే మీకు మంచి స్థలం ఉందండి, ఇదైతే సెట్ అవుద్దని రెవెన్యూ వాళ్ళు మార్చేశారా? లేకపోతే అశోక్ మీద కక్ష కట్టి ఆ 4 ఎకరాల 75 సెంట్లు ఒక ఎకరం లాగేశారా? ఇది తేలాలంటే మంత్రులు పూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని కూర్చోబెట్టి నిర్ణయించాలి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఏదైతే వైసీపీ కార్యాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే అక్రమాలు కట్టడాలు జరిగాయో వీటిపన్నిటి కూడా వచ్చిన స్టార్టింగ్లోనే జరిపే చర్యలు తీసుకోవడం జరిగింది. అలా ఏమి ఇంతవరకు కూడా విజయనగరం సంబంధించినటువంటి వైసీపీ కార్యాలయంపై ఇంతవరకు కూడా అటువంటి చర్యలు ఏమి జరగలేదు. కానీ 2 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మీకు గుర్తొచ్చిందా అంటూ కూడా వైపు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఆయన ఆరోపించారు. దాన్ని ఏ విధంగా చూడాలి? లేదు అది పొరపాటు మాట. ఆ రోజు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు మీద బోల్డు కేసులు పెట్టి అశోక్ని కోర్టుల చుట్టూ తిప్పిన పెద్ద మనుషులు వీళ్ళు. ఆ రోజు అశోక్ గజపతిరాజు కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నాడు ఎవడున్నాడు? అశోక్ ఆ రోజు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సాధ్యం కాదు కాబట్టి. తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తానే కలెక్టర్కి వెళ్ళి ఇచ్చానని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు. ఆయన 2 సంవత్సరాలు అయింది నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. పాత కలెక్టర్కి ఇచ్చాను, ఈ కలెక్టర్కి ఇచ్చానని చెప్పారు. తన వరకు తాను కరెక్టే. ఆ రోజు వాళ్ళకి ఎదిరెడ్డి పోరాడడం కోసం అతనికి ఎక్కడ టైం ఇచ్చారు? ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి. అలాగా ఆ రోజు సాధ్యమా? ఆయనకి ఈరోజు అధికారం వచ్చింది, ఆయన మాట్లాడాడు. ఆ రోజు వాళ్ళకి అధికారం వచ్చింది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేశారు. ఇందులో ఏముంది? ఇది ఇంకా అనవసరంగా ఒకరికొకరు తవ్వుకోవడం తప్ప. అందులో ఈ జిల్లా ప్రశాంతమైన జిల్లా. అటువంటి అలాగైతే అనకాపల్లి జిల్లాలోనేమో అమర్ పెద్ద ఎత్తున కట్టించాడు ఆఫీసు. అక్కడ అనకాపల్లికిని విశాఖపట్నం మధ్యలో అక్కడికి వెళ్ళి ఎవరైనా కూడగొట్టారా? దాన్ని ఎవరు ప్రశ్నించారా? ఇది స్టేట్ వైడ్ పాలసీ. చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటాడో, పవన్ కళ్యాణ్ ఏమి నిర్ణయం తీసుకుంటాడో, లోకేష్ ఏమి నిర్ణయం తీసుకుంటారు. అది ఏం చేస్తారన్నది అది వాళ్ళు చూసుకోవాల్సింది. కానీ ఇది వచ్చేటప్పటికి ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు నువ్వు కడుతున్నట్టు ఈ నోటీసులో ఉన్నాదో లేదో మనకు తెలీదు. ఒకవేళ తెలిసినా ఈయన మాట చెల్లుతుంది ఆ రోజు? చెల్లదు కదా! చెల్లనప్పుడు ఏం మాట్లాడతాడు ఆయన? ఆయనకి ఈరోజు అవకాశం వచ్చింది. ఆయన గవర్నరు, ఆయన గవర్నమెంటు, కూతురు ఎమ్మెల్యే, ఆయన చేతిలో అధికారం ఉంది, బలగం ఉంది కాబట్టి ఆయన మాటకి ఈరోజు ఆ గౌరవం ఉంది కాబట్టి ఆయన గొంతిప్పాడు. దాన్ని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే ఇది భూ వివాదం ఆషామాషీ విషయం కాదు. ఇద్దరు బలాబలాల మధ్య జరిగేది భూ వివాదాలు. కాబట్టి 2 పార్టీలు కాదు, 2 వ్యక్తులు. ఇది పార్టీ గొడవ కూడా కాదు. అందుకని ఆయన నేను గవర్నర్ కాకముందు కంప్లైంట్ ఇచ్చానని అన్నాడు. గవర్నర్ అయిపోయిన తర్వాత మాట్లాడకూడదు, కానీ నా సొంత ప్రాపర్టీ కాబట్టి మాట్లాడాను అని అన్నాడు. ఆయన చాలా నిబద్ధంగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాని మీద మనం అపహాస్యం చేయడానికి ఏం లేదు. ఇక్కడ జరిగిన పొరపాటు అంతా రెవెన్యూ యంత్రాంగం చేసిందని మంత్రి చెప్తున్నాడు. అది ఎందుకు చేశారు, ఏ మేరకు చేశారు, ఎవరు ఒత్తిడితో చేశారు, ఇది ఒకటే చేశారా, ఇదే పనిగా రెవెన్యూ యంత్రాంగం ఉందన్నది తేల్చాల్సిన అవసరం మంత్రుల పైన ఉంది. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఈరోజు
జిల్లాలో ఈ చర్చనీయాంశంగా మారినటువంటి ఈ వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని కట్టడంలో పూర్తిగా ఈరోజు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందంటే కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది అంతా కూడా ప్రభుత్వ భూమే, ప్రైవేట్ భూమే, చెరువా అనే విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళే తేల్చాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కనీసం 9,000 పైచిలకు చెరువులు ఉన్నటువంటి ఈరోజు జిల్లాలో, వేల కొద్ది ఉన్నటువంటి జిల్లాలో కనీసం వందల సంఖ్యలో ఈ చెరువులు మారిపోతుంది. చెరువులు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ఇక్కడ కుంటుపడిపోతుంది. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులతో ఈరోజు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఇటువంటి ఘటన జరగడం పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం నేరుగా రియాక్ట్ అయ్యి అసలు తప్పు ఎక్కడ జరిగిందని తీసుకుని వచ్చి వాళ్ళపైన ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలకి పాల్గొన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.